నమస్కారం. నా పేరు పాచికంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ వీడియో విడుదల చేయడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న కూటమి రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1,00,000 మంది గ్రూప్ 2 అభ్యర్థుల జీవితాలతో చెలగటమాడింది. ఒకసారి పరీక్ష ఉంది అన్నది, ఒకసారి లేదు రద్దు చేస్తాము, వాయిదా వేస్తామని అది మానసిక ఇబ్బందికి గురి చేసి ఆందోళనకు గురి చేయడం. గిరిజన ప్రాంతం నుండి కొంతమంది పరీక్ష వాయిదా పడుతుందేమో అనేసి హాజరు కాకలేకపోవడం చాలా దురదృష్టకరం. న్యాయంగా రోడ్డు ఉత్తరాంధ్రలో గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డుకి హట్టడికి అవ్వడం, రోస్టర్ పాయింట్ విధానాన్ని తీసురండి, సరిచేయండి అని న్యాయమైన కోరిక అడిగారు. దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. కానీ నిన్న అంత ఆందోళన చేస్తుంటే కూటమి రాష్ట్ర ప్రభుత్వము, కూటమి నాయకులు కానీ గ్రూప్ 2 అభ్యర్థులకు ఎటువంటి భరోసా కల్పించకపోవడం చాలా దుర్మార్గము. వారికి భరోసా కల్పించకుండా లాఠీ చార్జీలతో బుద్ధి చెప్పింది. వచ్చిన ఈ కొత్తలోనే నిరుద్యోగులకు లాఠీ దెబ్బలతో వాళ్ళకి బహుమానం చేయడం కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఒక నైజం అయిపోయింది. కూటమి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నికల్లో నిరుద్యోగులకు ఏమి ఇచ్చే భరోసా? ఇవ్వగలం పేరుతో మేము వచ్చామంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మెగా డిఎస్సి అన్నారు. ఎక్కడ మెగా డిఎస్సి అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నుండి. నిన్న గందరగోళం చూస్తే చాలా మానసిక ఇబ్బందికి గురయ్యారు. వారి మనోవేదన చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు తప్పుడు హామీలు ఇచ్చి నిరుద్యోగులకు మోసం చేశారనేది కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. మీరు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 ఇస్తామన్నారు, అదే ఇవ్వలేదు. ఈ సుమారు 1,00,000 మంది అభ్యర్థులకి ఎటువంటి భరోసా కల్పించలేకపోయారు. అక్కడ జనసేన వీరమైలులు పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసి అన్యాయం చేసామనే సందర్భంని గుర్తు చేస్తున్నారు. వాళ్ళు బహిర్గతంగా చెప్తున్నారు, మీకు ఒక కూటమి రాష్ట్ర ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల భవిష్యత్తు బాగుంటుందేమో, బాగుపడతామనే మీకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చి పూర్తి మెజారిటీతో గెలిపించినందుకు నిరుద్యోగులకి ఇంత మోసం చేశారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గౌరవ చిరంజీవి గారు మీ ప్రచారంలో నేనున్నాను, మీ అందరికి నిరుద్యోగుల కోసం మేము మాట్లాడుతాను, మీ పక్షం నిలబడతానన్నారు. ఈరోజు ఎక్కడ వెళ్ళిపోయారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. నిరుద్యోగుల కోసం ఎక్కడ వెళ్ళిపోయారు? నిన్న ఆందోళన, వాళ్ళకి లాఠీ చార్జ్ జరిగింది. అంత జరిగినప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు? పరీక్ష అయినా వాయిదా ఇస్తాను అని ఎందుకు మీరు వాళ్ళకి భరోసా కల్పించలేదు? ఇది అంతా నిరుద్యోగులతో చెలగట్టమాడుతుంది ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఈ స్టార్టింగ్లోనే మీరు ఇంత మోసం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి నడుచుకుంటే కొనసాగితే నిరుద్యోగులు మీకు గద్దె దించుతారు. నిరుద్యోగంతో జీవితాలతో ఆటమి చెలగవద్దు అనేది ఈరోజు నిరుద్యోగుల తరఫున వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి నిరుద్యోగులు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తుంది.